జిల్లా టీంతో. మీరు యాక్చువల్ అది జరిగిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది, మీరు ముందుగానే ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితి ఆల్రెడీ 2 సార్లు మేము నగర ఉత్సవ సమితి తరఫున మీటింగ్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాంటి ఈ సంవత్సరం కూడా మేము ఎత్తు ఎక్కువ కాకుండా ఎత్తు తగ్గించుకునేటట్టుగా మరియు మట్టి వినాయకులను ఎక్కువగా ఉపయోగించే విధంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి యొక్క సమితి యొక్క బాధ్యత కూడా ఆ యొక్క కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది. ఇకపోతే సార్ ఇన్ఫర్మేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము సమితి తరఫున అప్లికేషన్లు తీసుకుంటాం. ఏ స్టేషన్ సంబంధించిన ఆ స్టేషన్ మేము ముందుగానే ఇచ్చేస్తాం. ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ డిఎస్పీ గారికి పంపుతాం, ఒక కాపీ సంబంధిత 1 టౌన్ పంపుతాం సార్. ఎందుకంటే ఇది స్టేషన్ కోఆర్డినేషన్ కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ బాధ్యతని సమితి తీసుకు ముందుకు తీసుకుపోతున్నాం. ఇకపోతే ముఖ్యంగా సార్ మనకు గత సంవత్సరం 3-4 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎటువంటి లోటుపాట్లు ఏదైనా చిన్న అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక చిన్న గత 2 సంవత్సరాలు ఒక సమస్య ఏమవుతుందంటే మనకు దగ్గర 400 నుంచి 500 ఐటమ్స్ ఉంటాయి. అన్నీ కూడా మ్యాక్సిమం 10 గంటల కల్లా ముఖ్యం అయిపోతాయి అన్నీ కూడా. బట్ ఒక 4-5 గణపతులు పెద్దవి, కొంచెం వాళ్ళు డెకరేషన్ కూడా భారీగా చేసింటారు కాబట్టి చాలా నిదానం. ఎంత నిదానం అంటే ఇక ఆ టైంలో రాత్రి భక్తులు కూడా ఎవరు ఉన్నారు చూడటానికి. కానీ ఇబ్బంది ఎక్కడ జరుగుతుందంటే 10 గంటలకు ఊరంతా అయిపోతే ఒక 4 కోసం మళ్ళీ 4 గంటలు నిలబడాల్సి వస్తుంది. 2 కావచ్చు 3 కావచ్చు. దాని మీద మీరు సంబంధిత అధికారులు కొంచెం దృష్టి పెట్టాలని సమితి తరఫున మేము కోరుతున్నాం. మేము కూడా గత మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బట్ ఆ రాత్రి పూట మా మాట కంటే మీ మాట ఎక్కువ చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారని కోరుతూ, మరొకటి పూర్వం మనకు ఒక రూట్ వెళ్ళేది, ఇందాక పెద్దలు చెప్పారు అనుకుంటున్నాను, నేను వినలేదు. బట్ మరొకసారి సమితి తరఫున మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. పూర్వము మనకు కాలేజీ దగ్గర నుంచి వచ్చేటటువంటి కూడా కాలేజు తర్వాత న్యూ బస్ స్టాండ్ అటువైపు నుంచి వచ్చేవన్నీ కూడా ఈ ఎమ్నూరు తర్వాత మన మంగళాంజనేయ స్వామి గుడి అంటే సాయిబాబా గుడి దగ్గర స్ట్రైట్ గా నిర్మల్ టాకీస్ దగ్గర నుంచి 2 టౌన్ నుంచి వచ్చేవి. కొన్ని అనివార్య కారణం వల్ల అప్పుడు కొంచెం డైవర్షన్ జరిగింది సార్. అప్పుడు కూడా ఏమంటే దాని తర్వాత మళ్ళీ సరే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని నుంచి మనకి జరగాల్సిన 2 నష్టాలు ఏమంటే, ఒకటి పవర్ కట్ చేస్తారు. ఆ ఎస్పీడీ కాలనీ లోపల పోవడం వలన ఏదైనా ప్రమాదం జరుగుతుందని ముందుగానే అనుకుని ఎక్కడ ఏమైనా ఇబ్బంది జరుగుతుంది పవర్ కట్ చేస్తారు. ఆ పవర్ కట్ అక్కడ తీస్తే ఊరంతా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా కరెంటే ఉండదు. అది కూడా సాయంత్రం టైంలో తీస్తారు. రాత్రంతా కరెంట్ ఉండకపోవడం వలన ఇంట్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఎవరు కానీ ప్రజలకు చాలా ఇబ్బంది లేదు. వాళ్ళు మనల్ని తిట్టుకోవడం మొదలెడతారు. పండగ అనేది మాకు ఇబ్బంది అనేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది ఏమంటే అసలు ముఖ్యంగా ఆలోచించాల్సిన సమయం ఎక్కువగా తీసుకుంటారు. ఆ యొక్క ఇరుగు సంఘంలో వెళ్ళడం వలన కనీసం 3 గంటల సమయం పడుతుంది. మీరు ఇంట్లో వెళ్తే 1/2 అవర్ బయటకు వచ్చేస్తారు. ఈ మధ్యలో త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కరెంటు సమస్య కూడా మనం లేకున్నట్లా మనం ముందు తీసుకుపోయినట్లయితే ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఈ పండుగ చివరి వరకు ఒక ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మా యొక్క ఉద్దేశం. చాలా మంది కంప్లైంట్ చేశారు. నిమజ్జనం జరిగే ఈసారి కొంచెం ట్రైన్ ఒకటి ఎక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మాకు వినపం సార్. 2 ఏర్పాటు చేస్తారు, ఒకటి 3 కూడా లాస్ట్ టైం ట్రై చేశారు. కానీ 4 ఖచ్చితంగా పెట్టినట్లయితే నిమజ్జనం త్వరగా అవుతుంది. అటు 2 ఇటు 2 పెట్టినట్లయితే నిమజ్జనం త్వరగా అవుతుంది. ఈసారి సబ్సిడీ వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇవన్నీ విషయాలు మనం దృష్టి కోరుకుంటూ నాకు ఈ అవకాశం నేను అక్కడ ఈ సమన్వయం ఎక్కడ కూడా జరగడం లేదు సార్. ఆదోని ఎమ్మినూరు తప్ప మిగతా మండలాల్లో ఎక్కడ కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎంపీడీలు కావచ్చు, లేకపోతే ఎక్కడ చూపడం లేదు. లాస్ట్ టైం కూడా గత కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పాము, మోటరీ కమిటీ మీటింగ్ పెట్టి సమన్వయం చేసి అక్కడ వినాయక మంటపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులందరూ కూడా ఏర్పాట్ల విషయాల్లో సహకారం చేయాలని గత సంవత్సరం సబ్ కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు అయితే ఆదేశించినప్పటికీ లాస్ట్ ఇయర్ ఎక్కడా మీటింగ్ జరగలేదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని అన్ని మండల తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు ప్రత్యేకంగా మీరు చెప్తే, ముఖ్యంగా ఈ గోనెగండలో అక్కడ దాదాపు 50 మంటపాలు ఏర్పాటు చేస్తే కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయరు. అక్కడ నిమజ్జనం దాదాపు 16 కిలోమీటర్ల దూరం వెళ్ళి నిమజ్జనం చేస్తారు. అక్కడ ఆ నిమజ్జన ఏర్పాట్లకు తగినటువంటి ఏర్పాట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదేవిధంగా ఈ పెద్దగడపూరు మండలంలో ఎల్ఎల్సికాలో పక్కన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కావచ్చు, ఎంపీడీ గారు కావచ్చు, ఆ నిమజ్జన ఏర్పాట్లు చూడడం లేదు పెద్దగడపూరు మండలము. అదేవిధంగా నందవరంలో కూడా అదే సేమ్ ప్రాబ్లము.
అదేవిధంగా ఈ ఒడిగొంగలో గ్రాండ్ గా ఉత్సవాన్ని భక్తులు ముందుకొచ్చి చేసుకుంటే ఏర్పాట్ల విషయాల్లో కొంచెం అధికారులు సంబంధించిన లోటుపాట్లు ఉన్నాయి సార్. కాబట్టి వాటిని చూడాల్సింది కోరుతున్నాం. అదే కోసి మండలం కూడా అదే సేమ్ ప్రాబ్లము. కాబట్టి ఈసారి మీరు ప్రత్యేకంగా చొరవ చూపి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల యంత్రాంగంతో ఈ వినాయక ఉత్సవాల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ మంటపాల ఏర్పాట్లు చేసేటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమన్వయం చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారని ఉత్సవ సమితి తరఫున ఆశిస్తున్నాం సార్. నా పేరు నాగరాజ్ గౌడు, ఆదోని డివిజన్ ఉత్సవ సమితి కార్యదర్శి సార్. కాబట్టి ఈ మండలాలందరి కూడా మాకు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ వస్తుంది కాబట్టి మీరు మీ ముందుకు ఈ యొక్క విషయాన్ని తీసుకొస్తున్నాం సార్. అదేవిధంగా నాకు ఈ ఆదోని టౌన్కి వచ్చే వరకు ఈ R&B రోడ్ సంబంధించినటువంటి ఇష్యూ బాగా ఇబ్బంది ఉంది. నిమజ్జనం రోజు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి R&B అధికారులు చెప్పి ఆ రోడ్లు మరమ్మతులు అది మున్సిపాలిటీతో ఏమైనా డబ్బులు ఏర్పాటు చేసి వారైతే లేవని చెప్తున్నారు R&B వాళ్ళు. అది ఏం చేస్తారో ఒకసారి చూసి మీరు ఆ రోడ్డు మరమ్మతులు పనులు చేపిస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా శ్రీనివాస భవన్ దగ్గర ఈ కల్వర్ట్ ఓపెన్ గా ఉంది సార్. అక్కడ కూడా బ్యారికేడ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిమజ్జనం రోజు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యారికేడ్స్ సైడ్ కల్వర్ట్ పక్కన సైడ్ బ్యారికేడ్స్ చేస్తే బాగుంటుందని ఉత్సవ సమితి తరఫున సబ్మిషన్ చేస్తున్నాం సార్. అదేవిధంగా బసాపురం కెనాల్ దగ్గర కూడా చాలా మంది నిమజ్జనానికి వెళ్తారు. లాస్ట్ టైం కూడా అక్కడ JCB పెట్టారు. ఈసారి కూడా కొంచెం లైటింగ్ పెడితే దాదాపు ఈ టౌన్ బ్రిడ్జ్ అవుతున్నటువంటి ఏరియాలన్నీ కూడా కలుబాబు కావచ్చు, క్రాంతి నగరు, తర్వాత వైఎస్ఆర్ నగరు, తర్వాత అమరావతి నగరు, దేవి నగరు, ఆ కాలనీకి సంబంధించినటువంటి వినాయక ఉత్సవాలు ఏర్పాటు చేసే సభ్యులందరూ కూడా ఈ బసాపురం కెనాల్ దగ్గరికి వెళ్తున్నారు సార్. కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేయాలని ఉత్సవ సమితి తరఫున కోరుతున్నాం సార్. కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చేస్తే మనకు మెయిన్ గా ప్రాబ్లం పెద్దలు చెప్పారు. ఈ SKD కాలనీలో ఫస్ట్ రోడ్ లో నిమజ్జనం ఒక 400 మీటర్ల లోపల రావడం వల్ల నిమజ్జనం వెళ్ళేటువంటి ఉత్సవ మూర్తులకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి అది మెయిన్ రోడ్డు మీదనే డైవర్ట్ చేయాలని ఉత్సవ సమితి తరఫున అధికారులందరూ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. DSP గారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఉత్సవ సమితికి ఆదోని శాసనసభ్యులు జిల్లా ఉత్సవ గౌరవ అధ్యక్షులు ఉన్నారు. వారు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాల సమన్వయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అధికారులందరూ కూడా చొరవ చూపాలని వాళ్ళ ఒక సబ్మిషన్ ని చెప్పమని చెప్పారు సార్. వీటన్నిటి కూడా మీరు అందరూ కూడా కొంచెం దృష్టి పెట్టిస్తారని కోరుతున్నాం సార్. మేమైతే రూట్ మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. బట్ కరెంట్ కూడా పోకుండా మ్యాక్సిమం మీరు కూడా సెకండ్ లైన్ లేకపోతే నుంచి నుంచి లైన్ వేసి ఆల్టర్నేటివ్ అక్కడ ఉన్నటువంటి లైన్స్ కానీ క్రాస్ లైన్స్ కానీ ఎలక్ట్రిసిటీ లేకుండా ఐడియల్ చేసి మీ మొత్తం సైడ్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ తీసుకునే దానికి టెంపరీగా అరేంజ్మెంట్ చేస్తారు సార్. మీరు కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా శానిటేషన్, తర్వాత డస్ట్ తొలగించేది కానీ తర్వాత లైటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటారు. నెక్స్ట్ బారికేడ్లు అండ్ రోడ్స్ కూడా మనం R&B వాళ్ళకి చెప్పాం సార్. ఇది మ్యాక్సిమం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ పండగకు సంబంధించి ఏవైతే కోఆర్డినేషన్లో ఏవైతే ఉన్నాయో ఇది ఇనిషియల్ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ఏమేమి డ్యూటీస్ మనం చేయగలగాల, లాస్ట్ టైం జరిగిన వాటిని ఈసారి రిపీట్ కాకుండా ప్రతి సంవత్సరము దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఈ యొక్క భక్తాదులు ఎవరైతే ఉంటారో అంటే ఐడల్స్తో పాటు వచ్చేపాటుగా చూసేదానికి వచ్చే వాళ్ళకు కూడా అన్ని వసతులు సౌకర్యాలు ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా ఏర్పాటు చేసి ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది జయప్రదం చేసేదే ప్రధాన ధ్యేయంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మేము వర్క్ చేసి ఈ యొక్క నిమజ్జనాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. తర్వాత ఉత్సవ కమిటీ కూడా వాళ్ళే ముందుకు వస్తున్నారు, రూట్ మార్చమంటున్నారు కాబట్టి అది కూడా DSP గారికి చెప్పాం. ఆ రూట్ అనేది కూడా ఇంకొకసారి ఎగ్జామిన్ చేసి దాన్ని కూడా క్లియర్ చేస్తాం. ఇంకా మనం నెక్స్ట్ ఇంకా రెండో మీటింగ్లో ఇప్పుడు ప్రిలిమినరీ మీటింగ్ కాబట్టి ఒకసారి కమిషనర్ గారు తర్వాత ఇంకా ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని సెకండ్ మీటింగ్లో ఇంకా డీటెయిల్గా ఇంకా ఏవైతే సర్వీసెస్ కానీ ఇంకా మనం ఏమైనా ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఆ రోజు నిమజ్జనం జరిగే రోజుకి అన్నీ కూడా పూర్తి చేసుకొని
ఈ యొక్క నిమజ్జనాన్ని 100%గా సక్సెస్ చేస్తామని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ తరఫున మేము కోఆర్డినేట్ చేసి మీకు అష్యూరెన్స్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అంటే అందరికీ కూడా వచ్చిన దానికి థ్యాంక్ యూ. రేపు కూడా జిల్లా స్థాయిలో ఉంది, అక్కడ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ మీటింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటాం. అప్పటికి పూర్తిగా ఈ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్ల పైన పూర్తి స్థాయిలో డిస్కస్. ఓకే అండి, హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్.